దీపక్ అధికారి, జననం డిసెంబర్ 25, 1982. అతని రంగస్థల పేరు దేవ్. ఒక భారతీయ నటుడు, నిర్మాత, గాయకుడు మరియు స్క్రీన్ రైటర్, బెంగాలీ సినిమా, మరియు ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుడు. అతను దేవ్ ఎంటర్టైన్మెంట్ వెంచర్స్ నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడు. కేశ్పూర్లో జన్మించిన అతను 2006లో వచ్చిన అగ్నిశపథ్ చిత్రంలో రచనా బెనర్జీ సరసన నటించాడు. ఈ చిత్రం విడుదలైన తర్వాత దేవ్ ఫ్లాప్ను ఎదుర్కొన్నాడు మరియు అది విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా ఫ్లాప్గా మారింది. ఐ లవ్ యూ 2007లో పాయల్ సర్కార్కి జోడీగా అతని ప్రధాన పాత్ర అతని పురోగతి. రవికినాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శనాత్మకంగా విజయవంతం కాలేదు, కానీ వాణిజ్యపరంగా విజయవంతమైంది మరియు అతని కెరీర్ని త్వరగా పునరుద్ధరించింది. విజయం సాధించినప్పటికీ, తర్వాత 14 నెలల పాటు దేవ్కు ఎలాంటి పని రాలేదు. అతను కోయల్ మల్లిక్ సరసన ప్రేమర్ కహిని 2008తో వెండితెరపై తిరిగి వచ్చాడు. అతనితో కలిసి అతను అనేక చిత్రాలలో నటించాడు. 2006 కన్నడలో హిట్ అయిన ముంగారు మలే యొక్క రీమేక్. ఈ చిత్రం ఒక మోస్తరు విజయం సాధించింది. దేవ్ ఛాలెంజ్ 2009లో మరో పురోగతిని పొందాడు, ఇది విమర్శనాత్మక మరియు వాణిజ్యపరమైన విజయానికి తెరతీసింది. ఈ చిత్రంలో తన నటనకు గాను ఉత్తమ నటుడు మరియు ఉత్తమ యాక్షన్ హీరోగా ఆనందలోక్ అవార్డులు అందుకున్నారు. అతను లే చక్కా 2010, దుయ్ పృథిబీ 2010, పగ్లు 2011, ఛాలెంజ్ 2 2012, ఖోఖా 420 2013, రంగ్ బాజ్ 2013, చందర్ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా వాణిజ్య విజయాన్ని మరియు విస్తృత దృష్టిని పొందడం కొనసాగించాడు. పహార్ 2013, జుల్ఫికర్ 2016, మరియు అమెజాన్ అభిజాన్ 2017. అమెజాన్ అభిజాన్ బెంగాలీ చిత్రంగా అత్యధిక వసూళ్లు రాబట్టింది. దాని విజయం తర్వాత, అతను టానిక్ 2021, ప్రోజాపోటీ 2022, బఘా జతిన్ 2023, ప్రధాన్ 2023, మరియు అనేక ఇతర విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన వెంచర్లలో నటించాడు. అతను టెలిసినీ అవార్డ్స్, కళాకర్ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ ఈస్ట్ 2017, మరియు ఎన్ఏబీసీ ఇంటర్నేషనల్ బంగ్లా ఫిల్మ్ అవార్డ్ 2017 వంటి అనేక అవార్డులను అందుకున్నాడు. అతని విజయాలు బెంగాలీ సినిమాల్లో అత్యధిక పారితోషికం మరియు కోరుకున్న నటులలో ఒకరిగా నిలిచాయి. అతను కొన్ని విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రదర్శనలను అందించినప్పటికీ, దేవ్ తన పేలవమైన యాస మరియు సగటు నటనా నైపుణ్యాల కోసం తరచుగా ట్రోల్ చేయబడతాడు. 2014లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అతనికి మహానాయక్ సమ్మాన్ అవార్డును ప్రదానం చేసింది. బెంగాలీ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ బంగ్లా డాన్స్లో మిథున్ చక్రవర్తి స్థానంలో దేవ్ మెంటార్గా కూడా ఉన్నారు. అతను పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2014 నుండి ఘటల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభలో పార్లమెంటు సభ్యుడు కూడా. జీవితం మరియు నేపథ్యం. దేవ్ డిసెంబర్ 25, 1982న కేశ్పూర్ సమీపంలోని మహిషా అనే చిన్న గ్రామంలో గురుదాస్ అధికారి మరియు మౌసుమి అధికారి దంపతులకు జన్మించారు. అతని తండ్రికి ఫుడ్ కేటరింగ్ సర్వీస్ ఉండేది మరియు అతని తల్లి గృహిణి. అతని ముద్దు పేరు రాజు. అతను తన బాల్యాన్ని చంద్రకోనలో తన మామ మరియు అతని సోదరి దీపాలితో గడిపాడు. అతని చిన్నతనంలో, అతను ముంబైకి వెళ్లి బాంద్రాలోని పురుషోత్తం ఉన్నత పాఠశాలలో చదివాడు. అక్కడ అతను మంచి విద్యార్థి. అతని సోదరి, దీపాలి అధికారి, ఆగస్టు 9, 2015న అనిర్బంతో వివాహం జరిగింది. కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సు కూడా చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దేవ్ తన పాఠశాల వేసవికి మూసివేయబడినప్పుడు, నానా పటేకర్ షూటింగ్ చేస్తున్న తన తండ్రితో కలిసి ప్రహార్, ది ఫైనల్ అటాక్ అవుట్డోర్కి వెళ్లాడని గుర్తుచేసుకున్నాడు. ఇది వారికి కుటుంబ సెలవు అని మరియు పనిగా భావించడం లేదని అతను వివరించాడు. చిన్నతనంలో అదే తొలిసారి సినిమా రుచి. అది అతని మొదటిది అయినప్పటికీ, తరువాతి సంవత్సరాల్లో జీవితం అలాగే కొనసాగింది. కుటుంబం ముంబైలో ఉంది మరియు దేవ్ తరచుగా తన తండ్రితో పాటు అబ్బాస్, ముస్తాన్ మరియు ప్రకాష్ జా అనేక ఇతర సెట్లకు వెళ్లేవాడు. అతని తండ్రి ఇతర పనులతో బిజీగా ఉండే సందర్భాలు ఉన్నాయి మరియు అతను చిప్ చేయవలసి వచ్చింది. అతను వంట చేయలేకపోయినప్పటికీ, అతను తన తండ్రి తరపున కిరాణా మరియు పర్యవేక్షించేవాడు. తాను ప్లేట్లు కడిగి భోజనం వడ్డించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. పూణేలోని భారతీయ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్లో డిప్లొమా పొందిన తరువాత, దేవ్ ముంబైకి తిరిగి వచ్చి అబ్బాస్, ముస్తాన్ యొక్క టార్జాన్, ది వండర్ కార్ సెట్లో పరిశీలకుడిగా తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించాడు. దేవ్ తోటి నటి రుక్మిణి మైత్రాతో సంబంధం ఉంది.
సినిమా కెరీర్ 2005 నుండి 09 తొలి కెరీర్ ఆరంభం మౌన్ మనేనా షూటింగ్ సమయంలో నిర్మాత నిస్పాల్ సింగ్ రాణేతో దేవ్ 2005లో ప్రబీర్ నంది దర్శకత్వం వహించిన అగ్నిశపథ్ చిత్రంతో రచనా బెనర్జీ సరసన నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఈ సమయానికి రవి కిన్నగి దర్శకత్వం వహించిన ఐ లవ్ యు చిత్రం శ్రీ వెంకటేష్ ఫిలిమ్స్లో అభివృద్ధిలో ఉంది. దేవ్ నిర్మాతలతో సమావేశమయ్యాడు మరియు పురుష ప్రధాన పాత్రను పొందాడు. ఐ లవ్ యు ఆర్థికంగా విజయం సాధించినప్పటికీ దాదాపు 14 నెలల పాటు దేవ్ ఇతర పాత్రలను పోషించలేదు. అతను ముంబైకి వెళ్లి తనను తాను మెరుగుపరచుకోవడం కోసం అంకితభావంతో డ్యాన్స్ నేర్చుకుని ఫైట్ కొరియోగ్రాఫర్ ఏజాజ్ గులాబ్, లోఖండ్వాలాలో షూటౌట్ మరియు మిషన్ ఇస్తాంబుల్ ఫేమ్ వద్ద శిక్షణ పొందాడు. 2008 నుండి 10 పునరాగమనం మరియు విజయం 2010లో శ్రీ వెంకటేష్ ఫిల్మ్స్ కార్యాలయంలో దేవ్ దర్శకుడు రాజ్ చక్రవర్తి యొక్క యాక్షన్ రొమాన్స్ ఛాలెంజ్లో శుభశ్రీ గంగూలీ సరసన దేవ్ తిరిగి నటించాడు. ఈ చిత్రం పశ్చిమ బెంగాల్లో భారీ విజయాన్ని సాధించింది. దేవ్కు గణనీయమైన ప్రజాదరణను అందించింది. దేవ్ పంటే తాలి మరియు చిరోడిని తుమీ జే అమర్ వంటి ఐటెం సాంగ్స్ చేశాడు. ట్రాక్లు మరియు వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. కౌశిక్ గంగూలీ దర్శకత్వం వహించిన జాక్పాట్ చిత్రంలో కూడా అతను అదనపు ఐటెం నంబర్ను ప్రదర్శించాడు. ఈ పాట జెబోనేకి పబోనా కి రీమేక్. ఈ ట్రాక్ని మొదట బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ ప్రదర్శించారు. అభిక్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించిన ఏక్తి తరార్ ఖోంజేలో దేవ్ అతిథి పాత్రలో కనిపించాడు. డిసెంబర్ 2010లో దేవ్ మరియు స్రబంతి చటర్జీ నటించిన భారతీయ రొమాంటిక్ బెంగాలీ చిత్రం షెదిన్ దేఖా హోయిచిలో విడుదలైంది. దీనికి సుజిత్ ముండోల్ దర్శకత్వం వహించారు మరియు శ్రీ వెంకటేష్ ఫిలిమ్స్ నిర్మించారు. దేవ్ మరియు సుజిత్ ముండోల్ మధ్య ఇది రెండవ సహకారం. ఈ చిత్రం 2010లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. స్విట్జర్లాండ్లో చిత్రీకరించబడిన ఈ సినిమా టైటిల్ ట్రాక్ టాలీవుడ్ అత్యుత్తమ రొమాంటిక్ పాటలలో ఒకటి. దేవ్ మరియు స్రవంతి మధ్య కెమిస్ట్రీ చాలా మెల్లిగా ఉంది. ఇది కొత్త రుచిని జోడించింది. ఇది ప్రేక్షకులు మరియు విమర్శకులచే విపరీతంగా ప్రశంసించబడింది. ఈ చిత్రంలో సమిద్ మరియు రిషి, ఖోకా బాబు జాయే, లాల్ జూటో పాయే ఐటెం నంబర్ను కలిగి ఉంది. ఇది సినిమాలో దేవ్కి ఎంట్రీ సాంగ్. పాట కొరియోగ్రాఫర్ బాబా యాదవ్ మాట్లాడుతూ, దేవ్ అద్భుతంగా పని చేశాడు. అతను అద్భుతమైన డ్యాన్సర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవ్లో నాకు నచ్చిన విషయానికి ఏమిటంటే అతను డ్యాన్స్ చేయడం ఆస్వాదించడం. ఇది అతని కదలికలలో చూపిస్తుంది. ఖోకా బాబు జాయే, లాల్ జూటో పాయే అనేది టాలీవుడ్లో అత్యంత ఖరీదైన పాట. దాదాపు 50-60 మిలియన్లు ఖర్చవుతుంది. ఖోకా బాబు జనవరి 2012లో విడుదలయ్యే వరకు ఇందులో ఖరీదైన ఐటెం నంబర్ డ్యాన్స్ మారే ఖోకా బాబు ఉంది. 2010లో దేవ్ 2010 షేరా బంగాలీ అవార్డ్స్లో స్టార్ ఆనంద షేరా నోటున్ ప్రోతిభా అవార్డును అందుకున్నాడు. 2011 నుండి 2020 వాణిజ్య మరియు విమర్శనాత్మక విజయం. జూన్ 2011లో రాజీవ్ బిస్వాస్ దర్శకత్వం వహించిన పబ్లులో దేవ్ కోయల్ మల్లిక్తో కలిసి నటించాడు. సురీందర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఛాలెంజ్ అక్టోబర్ 2, 2012లో విడుదల కావడానికి ముందు టాలీవుడ్ చరిత్రలో అత్యధిక ఓపెనర్గా నిలిచింది. ఈ రోజు వరకు బెంగాలీ టెలివిజన్లో టీఆర్పీ సంపాదించిన పరంగా పబ్లు అత్యధికంగా ఉంది. ఇది స్టార్ జల్షాలో ప్రసారమైనప్పుడు మధ్యాహ్నం 12:25 అత్తుని కలిగి ఉంది. ఇది టీఆర్పీ యుద్ధంలో 3 ఇడియట్లను కూడా వదిలివేసింది. శ్రీవెంకటేష్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ దేబాసిస్ సర్కార్ ప్రకారం మొదటి వారంలో బెంగాల్ అంతటా 166 థియేటర్లలో పబ్లు విడుదలైంది. రెండవ వారంలో థియేటర్ల సంఖ్య 169కి పెరిగింది. కోల్కతాలో 17 థియేటర్లలో ఈ చిత్రం నడుస్తోంది. సోమవారం జూన్ 13 మ్యాట్నీ షో వరకు గ్రాస్ కలెక్షన్లు రూ. 50 మిలియన్లు దాటాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ చిత్రం బెంగాలీ సినిమాలో మార్షల్ ఆర్ట్ని పరిచయం చేసింది మరియు దేవ్ను మొదటి మార్షల్ ఆర్ట్ హీరోగా పరిచయం చేసింది. దర్శకుడు మాట్లాడుతూ, యాక్షన్ సీక్వెన్స్లతో దేవ్ అద్భుతంగా ఉన్నాడు. కొన్ని మార్షల్ ఆర్ట్ స్టంట్స్ చేశాడు. నా సినిమా కోసమే 2 నెలలు కిక్బాక్సింగ్ నేర్చుకున్నాడు. అతని డెడికేషన్తో నేను ఆశ్చర్యపోయాను. బెంగాలీ సినిమాలు ఇంతకు ముందు ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లను చూడలేదు. జోయబ్ మరియు దేవ్లు చిత్రీకరించిన రైలు మరియు బైక్ చేజింగ్ సీక్వెన్స్ ఉంది. వారు ఈ సన్నివేశాన్ని శరీరానికి రెట్టింపు లేకుండా చిత్రీకరిస్తున్నప్పుడు నేను అక్షరాలా భయపడ్డాను. వారి ధైర్యానికి హెడ్స్ ఆఫ్. నవంబర్ 2011లో సుజిత్ ముండోల్ దర్శకత్వం వహించిన మరియు సుభాశ్రీ గంగూలీతో కలిసి నటించిన అతని చిత్రం రోమియో విడుదలైంది మరియు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి దేవ్ ప్రశంసలను పొందింది.
టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశమైన జోడీ, జత, దేవ్, శుభశ్రీని కూడా ఈ సినిమా చూసింది. అది కూడా 2 ఏళ్ల తర్వాత. డిసెంబరులో దేవ్ జీవిత చరిత్రను ఆమె దేవ్ పేరుతో గ్రేమైండ్ పబ్లికేషన్స్ విడుదల చేసింది. జనవరి 2012లో దేవ్ కోకాబాబులో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ చిత్రం. మరోసారి సుభాశ్రీ గంగూలీ సరసన నటించారు. శంకర్ అయ్య దర్శకత్వం వహించిన మరియు ఎస్కే మూవీస్ యొక్క అశోక్ ధనుక హిమాంశు ధనుక నిర్మించిన ఈ చిత్రం 2012లో అత్యధికంగా 300 రోజుల పాటు థియేటర్లో నిలిచిన చిత్రం. ఈ చిత్రం డ్యాన్స్ మారే కోకబాబు అనే ఐటెం నంబర్ను కలిగి ఉంది. ఇది అక్టోబర్ 2012లో విడుదలైన ఛాలెంజ్ 2 వరకు టాలీవుడ్ అత్యంత ఖరీదైన పాటగా ఉంది. దీని టైటిల్ ట్రాక్ ఛాలెంజ్ నిబినా సాలా రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో అత్యంత ఖరీదైన పాట. 2013లో అతను కోకా 420, రంగ్బాజ్ మరియు చందర్ పహార్లలో నటించాడు. కోకా 420 మరియు రంగ్బాజ్లు వరుసగా 80 లక్షల రూపాయలు మరియు 90 లక్షల రూపాయలు సంపాదించడంతో మునుపటి 2 సినిమాలు కమర్షియల్గా హిట్ అయినప్పటికీ రెండోది అతనికి విమర్శనాత్మక విజయాన్ని అందించింది. ₹150 లక్షల బడ్జెట్తో రూపొందించబడింది మరియు దక్షిణాఫ్రికాలో చిత్రీకరించబడింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత విమర్శనాత్మక మరియు వాణిజ్యపరమైన విజయాన్ని అందుకుంది. అవుట్లుక్ మ్యాగజైన్ యొక్క డోలా మిత్ర సమీక్షించారు. ఉగాండాలోని ఒక చిన్న రైలు స్టేషన్లో ఒక రోజులో ఒక రైలు మాత్రమే ఆగుతుంది. అక్కడ గుమాస్తాను చూసి భయపడి స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం చేసే బెంగాలీ పల్లెటూరి యువకుడు శంకర్ చౌదరిగా దేవ్ అద్భుతంగా నటించాడు. అనేక అవార్డులతో పాటు దేవ్ ఈ చిత్రంలో తన నటనకు కళాకర్ అవార్డులను మరియు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఈస్ట్ నామినేషన్ను గెలుచుకున్నాడు. 2 చిత్రాలలో కనిపించిన తరువాత అతను ఒక ప్రత్యేక పాత్రను అందించాడు మరియు మరొకటి విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతం కాని చిత్రం. అతను అదే పేరుతో సమేష్ మజుందార్ యొక్క విజయవంతమైన నవల యొక్క అనుసరణ అయిన బున్నో హాన్ష్లో విమర్శకుల ప్రశంసలు పొందిన మరొక నటనను అందించాడు. 2015లో అతను అపర్ణ సేన్ యొక్క యాక్షన్ రొమాంటిక్ డ్రామా చిత్రం ఆర్షినగర్లో రిత్తికా సేన్ సరసన నటించాడు. క్రిస్మస్ 2015లో విడుదలైన దేవ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జిషు సేన్గుప్తా మరియు స్వాగత ముఖర్జీ కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉపం బుజర్బరువా ఇలా సమీక్షించారు. సినిమా యొక్క హై పాయింట్ పెర్ఫార్మెన్స్. దేవ్తో సహా అందరు నటీనటులు పరిపూర్ణంగా నటించారు. 2016 యాక్షన్ డ్రామా చిత్రం జుల్ఫికర్లో మూగ గ్యాంగ్స్టర్గా అతని నటన అతనికి ఉత్తమ నటుడిగా 2వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఈస్ట్ 2017 నామినేషన్ను సంపాదించిపెట్టింది. 2017లో దేవ్ మొదటి చిత్రం రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన చాంప్. ఈ చిత్రం విమర్శకుల నుండి విమర్శకుల ప్రశంసలు పొందింది మరియు 8.90 కోట్లకు పైగా వసూలు చేసి కమర్షియల్గా విజయం సాధించింది. 2017లో అతని తదుపరి చిత్రం కమలేశ్వర్ ముఖర్జీ దర్శకత్వం వహించిన కాక్పిట్. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది. దేవ్ తదుపరి కమలేశ్వర్ ముఖర్జీ దర్శకత్వం వహించిన అమెజాన్ ఒబిజాన్ 2013 చిత్రం చందర్ పహార్ యొక్క సీక్వెల్లో నటించాడు. దేవ్ తన పాత్రను శంకర్ రాయ్ చౌదరిగా తిరిగి పోషించాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి మంచి ఆదరణ పొందింది మరియు 48 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన బెంగాలీ చిత్రంగా నిలిచింది. జనవరి 5, 2018న ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, ఒడియా మరియు అస్సామీ అనే 5 భాషల్లోకి డబ్ చేయబడి విడుదల చేయబడింది. 2018లో అతను యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలైన కబీర్ మరియు పాస్వర్డ్లో నటించాడు. పాస్వర్డ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేకపోయింది. ఆ సంవత్సరం డిసెంబర్లో అతను సంజ్వతిలో నటించాడు. 2021 ప్రస్తుతం కుటుంబ నాటకాలు, వాణిజ్య విస్తరణ మరియు నిరంతర విజయం. 2020లో విడుదలైన తర్వాత అతను 2021లో 2 చిత్రాలలో నటించాడు. ధ్రుబో బెనర్జీ దర్శకత్వం వహించిన మరియు ఇస్వీఫ్ బ్యానర్పై నిర్మించిన హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం గోలోండాజ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ గా పిలువబడే నాగేంద్ర ప్రసాద్ సర్బాధికారి జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఆ సంవత్సరం అతని 2వ చిత్రం టానిక్. అవిజిత్ సేన్ దర్శకత్వం వహించిన ఒక కుటుంబ నాటకం. ఈ చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది మరియు అందరి నటనను ప్రశంసించింది, ముఖ్యంగా దేవ్ మరియు బందోపాధ్యాయ మధ్య బంధం. 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బంగ్లాలో ఈ చిత్రం 6 నామినేషన్లను అందుకుంది మరియు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు పరన్ బందోపాధ్యాయ మరియు ఉత్తమ తొలి దర్శకుడు సేన్ తో సహా 3 గెలుచుకుంది.
ఇది 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన బెంగాలీ చిత్రంగా నిలిచింది. 2022లో అతను రుక్మిణి మైత్రతో కిష్మిష్లో నటించాడు. ఇది మంచి సమీక్షలను అందుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద 2.6 కోట్లను రాబట్టింది. ఆ తర్వాత అతను ప్రొసెన్జిత్ చటర్జీ మరియు ఇషా సాహాతో కచేర్ మానుష్లో నటించాడు. ఇది 6వ ఫిల్మ్ఫేర్ అవార్డ్ బంగ్లాలో ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ కి నామినేషన్ సంపాదించింది. డిసెంబరులో అతను మిథున్ చక్రవర్తి, మమతా శంకర్ మరియు కౌశని ముఖర్జీ ప్రధాన పాత్రలలో ప్రోజా పోటీలో నటించాడు. 1.5 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఇది బాక్సాఫీస్ వద్ద 13 కోట్లకు పైగా వసూలు చేసి భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇది 2022లో అత్యధిక వసూళ్లు చేసిన బెంగాలీ చిత్రం మరియు అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన 3వ భారతీయ బెంగాలీ చిత్రం. 2023లో అతను బిర్సా దాస్గుప్తా దర్శకత్వం వహించిన డిటెక్టివ్ యాక్షన్ థ్రిల్లర్ బ్యోమకేష్ ఓ దుర్గో రహస్యలో రుక్మిణి మైత్రా మరియు అంబరీష్ భట్టాచార్య కీలక పాత్రల్లో బ్యోమకేష్ బక్షి అనే టైటిల్ పాత్రను పోషించాడు. 2023లో అతని రెండవ చిత్రం చారిత్రాత్మక బయోపిక్ బాఘా జతిన్. ఇది బెంగాలీ మరియు హిందీ రెండింటిలోనూ ఒకేసారి విడుదలైన అతని మొదటి చిత్రం. 2023లో అతని మూడో చిత్రం ప్రధాన్. డిసెంబర్ 22, 2023న స్వీకరించబడిన ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. టానిక్ మరియు ప్రోజా పోటీ బ్లాక్ బస్టర్ల తర్వాత దర్శకుడు అవిజిత్ సేన్ మరియు దేవ్ల మధ్య ఇది మూడవ సహకారంగా గుర్తించబడింది. ఆయన నిర్మాణంలో వివిధ దశల్లో రాబోయే 2 చిత్రాలు ఉన్నాయి. మొదటిది ఇదికా పాల్తో ఖడాన్ పేరుతో సుజిత్ దత్తా దర్శకత్వం వహించిన కోల్ మాఫియా చిత్రం. తదుపరి అతను రుక్మిణి మైత్రా మరియు స్వస్తిక ముఖర్జీతో టెక్కాలో నటించనున్నాడు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2024 దుర్గా పూజలో విడుదల కానుంది. ఇతర రచనలు. టెలివిజన్. నవంబర్ 2011లో సనంద టీవీలో రాజ్ చక్రవర్తి యొక్క సీరియల్ సోబినోయ్ నిబెడన్లో ప్రత్యేక పాత్రలో అతని చుట్టూ అందాల ఆరబోతతో దేవ్ తన రోమియో వైపు చూపించాడు. అమ్మీ రోమియో, ఖోకాబాబు జాయే, గల్ మిత్తి మిత్తి బోల్ మరియు పబ్లు తోడా సా కర్లే రొమాన్స్. నైనా మరియు జోయ్దీప్ల వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని దేవ్ తర్వాత T2కి చెప్పాడు. మళ్లీ మార్చి 2012లో దేవ్ సనంద టీవీలో హోలీ స్పెషల్ షో రాంగర్ ఆనందే లో కనిపించాడు. ఏప్రిల్ 2010లో మరియు మళ్లీ డిసెంబర్ 2011లో అతను మీర్ అఫ్సర్ అలీ హోస్ట్ చేసిన మరియు శుభంకర్ చటోపాధ్యాయ దర్శకత్వం వహించిన జీ బంగ్లాలో భారతీయ రియాలిటీ షో అయిన మిరకెల్ అక్కెల్ ఛాలెంజర్లో ప్రత్యేక అతిథిగా ప్రవేశించాడు. అతను దాదాగిరి సీజన్ 2, సీజన్ 4 మొదలైన అనేక షోలలో ప్రత్యేక అతిథిగా కూడా వచ్చాడు. ప్రదర్శన యొక్క 8వ సీజన్లో మిథున్ చక్రవర్తి స్థానంలో దేవ్ డ్యాన్స్ బంగ్లా డ్యాన్స్కు ప్రధాన కోచ్ మరియు న్యాయనిర్ణేత అయ్యాడు. వేదిక. దేవ్ అనేక రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు మరియు అనేక కచేరీలలో పాల్గొన్నారు. 2007లో అతను బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ BFJA అవార్డ్స్ 2007లో ప్రదర్శన ఇచ్చాడు. 2009లో అతను బెంగాలీ టీవీ ఛానెల్ ఈటీవీ బంగ్లాలో ఈటీవీ బంగ్లా ప్రథమలో ప్రదర్శన ఇచ్చాడు. అతను 2009లో మోన్ మనేనా కచేరీలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. అద్భుతమైన నృత్యకారుడు. అతను అద్భుతమైన స్టేజ్ పెర్ఫార్మర్ కూడా. అతను స్టార్ జల్షా ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ 2009, స్టార్ జల్షా ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ 2010, జీ బంగ్లార్ గౌరవ్ సమ్మాన్ 2011, స్టార్ జల్షా ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ 2011, జయ హే, జీ బంగ్లార్ గౌరవ్ సమ్మాన్ 2012 వంటి అనేక అవార్డు ఫంక్షన్లలో కూడా నటించాడు. రాజకీయం. దేవ్ 2014 లోక్సభ ఎన్నికలలో ఘటల్ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఎన్నికల్లో గెలిచిన 2 ఏళ్ల తర్వాత లోక్సభలో ఘటల్ మాస్టర్ ప్లాన్ అమలుకు సంబంధించి బెంగాలీ భాషలో ఆయన తన తొలి ప్రసంగం చేశారు. ప్రత్యేక ప్రదర్శనలు. దేవ్ అనేక చిత్రాలలో ప్రత్యేక పాత్రలు పోషించారు. 2009లో రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించి శ్రీ వెంకటేష్ ఫిలిమ్స్ నిర్మించిన చిరోడిని తుమీ జే అమర్లోని ఐటెం సాంగ్ పంటే తాలి లో అతను అతిథి పాత్రలో కనిపించాడు. ఈ పాట సంవత్సరంలో ప్రముఖ చార్ట్బస్టర్ పాటలలో ఒకటి. అదే సంవత్సరంలో అతను కౌశిక్ గంగూలీ దర్శకత్వం వహించిన జాక్పాట్ చిత్రంలో జిబోనేకి పబోనా అనే అదనపు ఐటెం నంబర్లో కనిపించాడు. ఈ పాట వాస్తవానికి బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ ప్రదర్శించిన ట్రాక్ యొక్క కవర్. 2010లో అతను అభిక్ ముఖోపాధ్యాయ్ యొక్క ఏక్తి తరార్ ఖోంజేలో స్వయంగా కనిపించాడు. 2012లో సుజిత్ మోండల్ దర్శకత్వం వహించిన బవలి అన్లిమిటెడ్లో దేవ్ అతిథి పాత్రలో కనిపించాడు. 2018లో
శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఉమాలో దేవ్ తన పాత్రలో అతిథి పాత్రలో కనిపించాడు. మీడియాలో దేవ్ 2013 సంవత్సరంలో కలకత్తా టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అతని చిత్రాలతో పాటు అతను వివెల్, ఐటీసీ లిమిటెడ్, రాయల్ స్టాగ్, శ్రీకాంత్ టీ బార్స్ వంటి అనేక బ్రాండ్లను కూడా ఆమోదించాడు. 65 బేక్ ఫ్రెష్ బిస్కెట్లు మరియు టెలివిజన్ ఛానెల్ జల్షా మూవీస్. అతను ₹1,50,00,000 కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన బెంగాలీ నటులు మరియు రాజకీయ నాయకులలో ఒకరిగా పేరు పొందారు. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు బెంగాలీ టాబ్లాయిడ్ ఎబెలా మీరు చర్చనీయాంశంగా ఉండటం ఆనందించారా అని అడిగారు. అతను ఇలా సమాధానమిచ్చాడు, ఇది అత్యాచారానికి గురైనట్లే, మీరు ఆనందించవచ్చు లేదా అరవవచ్చు. ఈ వ్యాఖ్య తగనిది మరియు సున్నితత్వం లేనిదిగా వివాదాన్ని రేకెత్తించింది మరియు అతని అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చింది. ఆ తర్వాత అతను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. సినిమా సౌండ్ ట్రాక్లు. సినిమా పాట సంగీతం అందించారు సంవత్సరం బ్యానర్. ఖోకబాబు ఖోకా చాలు చీజ్ సావీ గుప్తా 2012 ఎస్కే సినిమాలు. చాంప్ దేఖో దేఖో చాంప్ రాఫ్తార్ 2017 దేవ్ ఎంటర్టైన్మెంట్ వెంచర్స్.